వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 16 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. దయచేసి అందరూ లైక్ చేయండి. మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఎక్సర్సైజ్ తర్కాస్ 2024 అనేది కలకత్తాలో ఏ దేశంతో కలిసి భారత్ నిర్వహించింది? ఈ ఎక్సర్సైజ్ తర్కాస్ 2024 అనేది కలకత్తాలో ఏ దేశంతో కలిసి భారతదేశం నిర్వహించింది అంటే కనుక అమెరికా. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఈ ఎక్సర్సైజ్ తర్కాస్ అనేటువంటిది కలకత్తాలో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో నిర్వహించబడింది. భారతదేశానికి చెందినటువంటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, అమెరికాకు చెందినటువంటి స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్, భారతదేశానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మరియు అమెరికాకు చెందినటువంటి స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ఇరువురు సంయుక్తంగా కలిసి చేసినటువంటి గొప్ప వ్యాయామం అన్నమాట. ఈ వ్యాయామం ఉగ్రవాదులకు వారి కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరపబడిన వ్యాయామం. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరపబడిన వ్యాయామం. ఈ ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఏం చేస్తారంటే కనుక నగరాలను ఆసరాగా చేసుకుంటారనమాట. ఎందుకంటే నగరాల్లో జనాభా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ టార్గెట్ చేస్తారనమాట. కాబట్టి వాళ్ళ యొక్క కార్యకలాపాలను అరికట్టాలి. ఓకేనా. దానిలో భాగంగా చేయబడిన డ్రిల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఎక్సర్సైజ్ తర్కాస్ అనమాట. ఇండియా మరియు అమెరికా రెండు దేశాలు చేసినటువంటి వ్యాయామంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. భారతదేశానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డు, అమెరికాకు చెందినటువంటి స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ వాళ్ళు చేసినటువంటి ఎక్సర్సైజ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి వ్యాయామాలు వచ్చినప్పుడు ఏ రెండు దేశాలు నిర్వహిస్తున్నాయి, లేదా 3 దేశాలు నిర్వహిస్తున్నాయా, చాలా దేశాలు నిర్వహిస్తున్నాయా, లేదా భారతదేశానికి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారా? ఓకేనా. ఇట్లా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. ఓకేనా. ఇట్లా వీటిని చేసుకొని చదువుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ శక్తి అనేటువంటిది భారత్, ఫ్రాన్స్ రెండు దేశాలు కలిసి సంయుక్తంగా చేసినటువంటి వ్యాయామం అనమాట. 7th ఎడిషన్ జరిగింది. మేఘాలయలోని ఉమ్రోయిలో నిర్వహించబడింది అనమాట. సంయుక్త వ్యాయామం అనేటువంటిది భారత్, ఫ్రాన్స్ కలిసి చేశారు ఈ ఎక్సర్సైజ్ శక్తిని. ఇది 7th ఎడిషన్ అనమాట. ఫస్ట్ ఎడిషన్ 2011లో జరిగిందని చెప్పాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్సర్సైజ్ శక్తి జరుగుతుంది. ఓకేనా. ఈ ఏడాది మన భారతదేశంలో మేఘాలయలోని ఉమ్రోయిలో జరిగిందని చెప్పాం. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ ఎక్సర్సైజ్ శక్తిని ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని 3 ఉన్నాయి కదా. ఇండియన్ ఆర్మీ చేస్తుందా, ఇండియన్ నేవీ చేస్తుందా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తుందా? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఎక్సర్సైజ్ శక్తిని భారతదేశంలోని త్రివిధ దళాల్లో ఏ దళం నిర్వహిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. క్లాసులు వినడం కాదు, వాటిని బాగా మీరు చదువుకొని ఓకేనా. ఏ క్వశ్చన్ అడిగినా కూడా చేసే విధంగా మీరు చదువుతూ రావాలి, రివిజన్ చేసుకుంటూ రావాలి. క్వశ్చన్, భారత్, ఇరాన్ మధ్య కుదిరిన చాబహార్ పోర్టు ఒప్పందంను వ్యతిరేకించిన దేశం ఏది? చూడండి, మనందరికీ తెలుసు భారతదేశానికి ఇరాన్కు మధ్య చాబహార్ పోర్టు, దానికి సంబంధించి 10 సంవత్సరాల నిర్వహణ ఒప్పందం మన భారతదేశానికి కల్పించబడింది అనమాట. ఇరాన్ దేశంలోని చాబహార్ పోర్టు 10 సంవత్సరాల నిర్వహణకు సంబంధించి మన భారతదేశం ఒప్పంద సంతకం చేసింది. మనందరికీ తెలుసా దీర్ఘకాలిక ఒప్పందం అని చెప్పుకున్నాం. ఈ క్రమంలో భాగంగా ఈ ఒప్పందాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి దేశం ఏదంటే అమెరికా. అసలు భారతదేశానికి అమెరికా అనేటువంటిది గొప్ప మిత్ర దేశం అన్నమాట. మన దేశంతో సత్సంబంధాలు కలిగిన దేశం అమెరికా. అయినప్పటికీ కూడా ఇరాన్ దేశంతో అమెరికా వ్యతిరేకంగా ఉందన్నమాట. కాబట్టి మన దేశం ఇరాన్తో ఒప్పందం చేసుకోవడం, చాబహార్ పోర్టు నిర్వహణకు సంబంధించి 10 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, ఈ క్రమంలో అమెరికా దాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉందన్నమాట. ఇరాన్తో ఏ దేశమైనా సరే ఒప్పందాలు చేసుకుంటే ఆంక్షల సంభావ్యత ప్రమాదం ఉంటుందని చెప్పి చెప్పిందనమాట. కొన్ని రకాల ఆంక్షలు మేము విధించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అయినా సరే భారతదేశం ఆ చాబహార్ పోర్టు నిర్వహణకు సంబంధించి వెనకడుగు వేయడం లేదన్నమాట. కాబట్టి ముందు ఇంకా చాలా విషయాలు ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి ఏమేమి జరుగుతాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే
ఓకేనా. ఈ చాబహార్ పోర్ట్ నిర్వహణ 10 సంవత్సరాల ఒప్పందాన్ని అమెరికా వ్యతిరేకిస్తూ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి గ్వాదర్ పోర్టు, ఆ గ్వాదర్ పోర్టుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ చాబహార్ పోర్ట్ అనమాట. ఈ గ్వాదర్ పోర్టుకు చైనా మద్దతు ఇస్తూ ఉందన్నమాట. గ్వాదర్ పోర్టు నిర్వహణకు సంబంధించి, దాని అభివృద్ధికి సంబంధించి చైనా దేశం మద్దతు ఇస్తుంది. ఈ క్రమంలో భాగంగా మనం గ్వాదర్ పోర్టును వాడుకోవడం చాలా కష్టమైపోతుందన్నమాట. ఈ క్రమంలో మనం ముందు రోజుల్లో ఈ మధ్య ఆసియా దేశాలతో గొప్ప వాణిజ్యాన్ని చేసుకోవాలన్నా, రష్యా దేశంతో గొప్ప వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలన్నా చాబహార్ పోర్టును అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇక మన దేశం చాబహార్ పోర్టును వినియోగించుకుంటే మన భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఈ వాణిజ్యం అనేటువంటి పశ్చిమ తీర వాణిజ్యం అనేటువంటిది బాగా మెరుగవుతుందన్నమాట. ఆ క్రమంలో మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం పెంపొందించబడుతుంది. అదేవిధంగా రష్యా దేశం అత్యంత గొప్ప దేశం అన్నమాట. ఆ దేశంతో కూడా వాణిజ్యం పెంపొందించబడుతుంది. ఏ పోర్టు నిర్వహణ చేస్తే చాబహార్ పోర్టు. కాబట్టి మనం ఈ 10 సంవత్సరాల నిర్వహణ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకు చాలా కీలకమైనటువంటి వాణిజ్యం అన్నమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ అనమాట. ఇరాన్ దేశ భాష పర్షియను. ఇరాన్ దేశ కరెన్సీ రియాల్ గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ దేశ కరెన్సీ రియాల్ అనమాట. ఇటీవలనే ఇజ్రాయిల్ పైన దాడులు కూడా చేస్తుంది ఇరాన్. పాలస్తీనాకు మద్దతు పలుకుతూ ఇజ్రాయిల్ పైన దాడి చేయాలని నిర్ణయించిందనమాట ఇరాన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. హార్డ్ క్వశ్చన్, లారెన్స్ వాంగ్ ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? లారెన్స్ వాంగ్ సింగపూర్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది అన్నమాట. సింగపూర్ నూతన ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ అని గుర్తుంచుకోవాలి. ఈ లారెన్స్ వాంగ్ సింగపూర్కు 4వ ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక సింగపూర్ ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి లారెన్స్ వాంగ్ పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందినవాడు. పార్టీ పేరు నోట్ చేసుకోండి, పీపుల్స్ యాక్షన్ పార్టీ. ఎన్నో ప్రధానమంత్రి అంటే 4వ ప్రధానమంత్రి. ఇక సింగపూర్ నూతన ప్రధానమంత్రి ఎవరంటే కనుక లారెన్స్ వాంగ్. ఇదివరకు ఆయన ఉప ప్రధానమంత్రిగా ఉండేవాడు, ఇప్పుడు ప్రధానమంత్రి కావడం జరిగింది. ఉప ప్రధానమంత్రిగా ఉండేవాడు, ప్రధానమంత్రి కావడం జరిగింది అనమాట. సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ. సింగపూర్ దేశ కరెన్సీ సింగపూర్ డాలర్ అనమాట. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం. మన భారత సంతతికి చెందినవాడు ధర్మన్ షణ్ముగరత్నం అనమాట. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ అనమాట. ఇట్లా ప్రధానమంత్రులు అధ్యక్షులు వస్తూ ఉంటారు వేరే వేరే దేశాల్లో, అవి నోట్ చేసుకోవాలి. ఇటీవల చాద్ దేశ అధ్యక్షుడిగా ఇద్రిస్ దెబ్ని చెప్పుకున్నాం చాద్ అధ్యక్షుడిగా. అది పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రిగా ఇషాక్ దార్ ఉప ప్రధానమంత్రి. అదేవిధంగా రష్యా దేశ 5వసారి అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్. రష్యా దేశానికి 5వసారి అధ్యక్షుడయ్యాడనమాట వ్లాదిమిర్ పుతిన్. రష్యా ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషిస్టిన్ 2వసారి ప్రధానమంత్రి కావడం జరిగింది. మిఖాయిల్ మిషిస్టిన్ రష్యా దేశ ప్రధానమంత్రిగా. అదేవిధంగా సొలామన్ ఐలాండ్ దేశ నూతన అధ్యక్షుడిగా జెరేమియా మనేలే. సొలామన్ అన్ని ఈ నెలలో మనం చెప్పుకున్నటువంటివి అనమాట. పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, చాద్ అధ్యక్షుడు, సొలామన్ ఐలాండ్ అధ్యక్షుడు. ఓకేనా. ఇప్పుడు సింగపూర్ ప్రధానమంత్రి. అదేవిధంగా ఇటీవలనే స్కాట్లాండ్ దేశానికి నూతన ప్రధానమంత్రి. స్కాట్లాండ్కు మొదటి ప్రధానమంత్రి అనమాట. ఆయనే ఓకేనా స్పిన్నీ ప్లెడ్జెస్ పేరు కూడా మనం చెప్పుకున్నాం. 4th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కవాసాకి వ్యాధి ఏ అవయవ సంబంధ వ్యాధి? చూడండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కవాసాకి వ్యాధి ఏ అవయవ సంబంధ వ్యాధి అంటే గుండె, హార్ట్ అనమాట. హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అనమాట ఈ కవాసాకి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల అమెరికాలో కరోనా తర్వాత అత్యంత ప్రభావితం చూపిస్తున్నటువంటి వ్యాధి. కాకపోతే ఇది పెద్దవారిలో రాదు, చిన్న పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధి అనమాట కవాసాకి వ్యాధి. 5 సంవత్సరాలలోపు పిల్లల్లో 5 సంవత్సరాలలోపు పిల్లలలో ఈ వ్యాధి అనేటువంటిది వస్తుందన్నమాట. కవాసాకి వ్యాధి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధి అనమాట. గుండెకు
మరియు రక్తనాళాలు, మీడియం సైజు రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి శరీరం అంతా ఓకేనా కనిపిస్తాయి అన్నమాట. ఈ వ్యాధిగ్రస్తులలో గుండె ప్రభావితం కావడంతో పాటు బ్లడ్ వెజిల్స్, రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాలు ఓకేనా మనకు శరీరం అంతా కనిపించడం జరుగుతుంది. ఓకేనా కళ్ళు, పెదవులు, చర్మము, పాదాల అరికాళ్ళు, అరచేతులు ఇవన్నీ ఎర్రగా మారుతాయి అన్నమాట. ఓకేనా ఈ వ్యాధి లక్షణాలు అన్నమాట. ఇవి కవాసాకి వ్యాధి లక్షణాలు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా విడవని జ్వరం వస్తుంది, 5 రోజుల పాటు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో బాగా ప్రభావితం చేసేటువంటి వ్యాధి అన్నమాట కవాసాకి వ్యాధి. ఇటీవల అమెరికాలో బాగా ఇది ప్రభావితం చేస్తూ ఉందన్నమాట, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా రైట్. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కచ్ అజ్రాక్ ఏ రాష్ట్రానికి చెందినది? ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కచ్ అజ్రాక్ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటిది. గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప సాంప్రదాయ వస్త్రం అన్నమాట. గుజరాత్ రాష్ట్రంలో తయారు చేయబడుతున్నటువంటి కచ్ ప్రాంతంలో తయారు చేయబడినటువంటిది ఒక ప్రత్యేక సాంప్రదాయ వస్త్రం. ఓకేనా ఇప్పుడు దీనికి జిఐ ట్యాగ్ లభించింది అన్నమాట. జిఐ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా భౌగోళిక గుర్తింపు అన్నమాట. ఓకేనా ఈ వస్త్రం ప్రత్యేకత ఏంటంటే కనుక ఈ వస్త్రం 3 రంగులు కలిగి ఉంటుందంట. ఒకటి బ్లూ కలర్, ఇది ఆకాశాన్ని సూచిస్తుందంట. 2 రెడ్ కలర్, ఇది భూమిని మరియు అగ్నిని సూచిస్తుందంట. 3 తెలుపు రంగు, ఇది నక్షత్రాలను సూచిస్తుందంట. ఇట్లా ఈ వస్త్ర తయారీలో భాగంగా 3 రంగులు ఉపయోగించడం జరుగుతుందంట ఎక్కువగా. అవి ఏంటి అంటే కనుక బ్లూ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్. అజ్రాక్ అనగా అర్థం నీలము అని అర్థం వస్తుందన్నమాట. కచ్ ప్రాంతంలో తయారవుతుంది కాబట్టి కచ్ అజ్రాక్ అంటారు. కాబట్టి అటువంటి ప్రత్యేకమైనటువంటి కచ్ ప్రాంతంలో తయారయ్యే ఈ వస్త్రం ఇప్పుడు జిఐ ట్యాగ్ పొందింది. జిఐ రిజిస్ట్రీ కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. జిఐ రిజిస్ట్రీ కార్యాలయం ఎక్కడ ఉంది? చెన్నైలో ఉందన్నమాట. ఈ జిఐ ట్యాగ్స్ మనం భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో జిఐ ట్యాగ్స్ ఓకేనా అంటే కనుక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తులకు ఎక్కువగా జిఐ ట్యాగ్ లభించడం జరిగిందనమాట. ఇదివరకు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 20 ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 17 ఉత్పత్తులకు ప్రస్తుతం జిఐ ట్యాగ్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో 20 ఉత్పత్తులకు ప్రజెంటు జిఐ ట్యాగ్ ఉంది. తెలంగాణలో 17 ఉత్పత్తులకు ప్రజెంటు జిఐ ట్యాగ్ ఉంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందింది ఏంటంటే కనుక ఓకేనా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ టీకి మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ అనేటువంటిది వచ్చింది. ఓకేనా ఇవన్నీ కూడా కాస్త గుర్తుపెట్టుకొని చదువుకోండి స్టాండర్డ్గా. ఓకేనా 6th క్వశ్చన్, ఇంజంబకం అకరాయ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్కు అప్లై చేయగా ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ఇంజంబకం అకరాయ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఇక్కడ కొన్ని రకాల బీచ్లు ఓకేనా డెవలప్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయడం జరిగిందనమాట. ఇవి ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో అనమాట. చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఎందుకంటే బ్లూ ఫ్లాగ్ అనేటువంటిది బీచ్లకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. భారతదేశంలో 12 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ అనేటువంటిది ఉందన్నమాట. ఈ 12 బీచ్లు ఓకేనా లిస్టు మీరు చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా 12 బీచ్లు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఎందుకంటే బ్లూ ఫ్లాగ్ వీటికి వచ్చింది కాబట్టి ఇవే ఎక్కువ అడుగుతారనమాట, ఈ బీచ్లు ఎక్కడ ఉన్నాయి అని. ఓకేనా లేదా బ్లూ ఫ్లాగ్ పొందినది ఏది బీచ్ అని కూడా అడుగుతాడు. కాబట్టి బ్లూ ఫ్లాగ్స్ పొందిన బీచ్ల లిస్టు చెప్తా, మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా 1 రాధానగర్ బీచ్ అండమాన్ నికోబార్. ఈడెన్ బీచ్ పుదుచ్చేరి. మినికాయ్ బీచ్ ఓకేనా లక్షద్వీపులు. మినికాయ్ బీచ్ వచ్చేసి లక్షద్వీపులు, మినికాయ్ బీచ్ అనమాట. అదేవిధంగా కోవలం బీచ్ వచ్చేసి కేరళ. కప్పడ్ బీచ్ వచ్చేసి కేరళ. ఋషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్. బ్లూ ఫ్లాగ్ పొందినటువంటి ఆంధ్రప్రదేశ్లోని ఒకే ఒక బీచ్ ఋషికొండ బీచ్ అనమాట.
విశాఖపట్నంలో ఉంటుంది ఋషికొండ బీచ్. ఓకేనా. గోల్డెన్ బీచ్ ఒరిస్సా. భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి బీచ్ ఏదంటే గోల్డెన్ బీచ్ అనమాట. ఒరిస్సాలోని పురిలో ఉంటుంది గోల్డెన్ బీచ్ అనేటువంటిది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్గా గోక్లా బీచ్ ఎక్కడంటే డయ్యూ. గోక్లా బీచ్ ఎక్కడ ఉంది? డయ్యూ అనమాట. ఓకేనా. అదే శివరాజ్పూర్ వచ్చేసి గుజరాత్ అనమాట. శివరాజ్పూర్ బీచ్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. అది కూడా నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇకపోతే శివరాజ్పూర్ వచ్చేసి గుజరాత్. గోక్లా బీచ్ వచ్చేసి డయ్యూ. గోక్లా బీచ్ ఎక్కడ ఉందంటే డయ్యూలో ఉందన్నమాట, డయ్యూలో. ఓకేనా. ఇక కర్ణాటక రాష్ట్రంలో కాసర్కోడ్ బీచ్ వచ్చేసి కర్ణాటక. ఇవి నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన బీచ్లు 12 ఉంటాయి. ఆ 12 బీచ్లు ఇప్పుడు నేను చెప్పాను, మీరు చదువుకోవాలి నీట్గా. సెవెంత్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024లో ఎలక్షన్ కమిషన్ వివరాల మేరకు నమోదైన ఓటింగ్ శాతం ఎంత? చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కంప్లీట్ కావడం జరిగింది, మనందరికీ తెలుసు. దానిలో భాగంగా ఇప్పుడు ఓకేనా ఓటింగ్ శాతం ఎంత అనేది మనకు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 ఎలక్షన్ కమిషన్ వివరాల మేరకు ఓటింగ్ శాతం ఎంత అంటే 21.86% అనమాట. 21.86% అని గుర్తుపెట్టుకోవాలి. కానీ వాస్తవానికి ఈవీఎంల ద్వారా ఓటింగ్ శాతం మాత్రం 80.66%. ఈవీఎంల ద్వారా 80.66% ఓటింగ్ జరిగితే మొత్తం ఓటింగు 81.86%. అంటే ఈవీఎంలు కాకుండా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఉంటాయి కదా, మొత్తం ఓటింగ్ మాత్రం 81.86% అనమాట. ఈవీఎంల ద్వారా ఎంత అంటే మాత్రం 80.66% అని గుర్తుపెట్టుకోవాలి. రెండు గుర్తుపెట్టుకోండి, మొత్తం ఓటింగ్ గుర్తుపెట్టుకోండి, ఈవీఎంల ద్వారా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక పార్లమెంటరీ ఓటింగ్ సర్లే చూస్తే కనుక అత్యధిక ఓటింగ్ శాతం ఏ పార్లమెంట్ నియోజకవర్గం అంటే కనుక నల్గొండలో ఓటింగ్ శాతం ఎక్కువగా జరిగింది. తక్కువగా ఓటింగ్ జరిగింది ఎక్కడ అంటే కనుక విశాఖపట్నంలో. ఇక నల్గొండలో ఓటింగ్ శాతం పార్లమెంటరీ స్థానాల పరంగా ఓటింగ్ శాతం ఎంత అంటే కనుక అక్కడ పార్లమెంటు స్థానాలకు సంబంధించి నల్గొండ జిల్లా. ఓకే, నల్గొండలో ఎంత అంటే కనుక ఓకేనా ఓటింగ్ శాతం 87. నల్గొండ ఓటింగ్ శాతం 87.06% అనమాట. తక్కువగా పార్లమెంటరీ ఓకేనా ఓటింగ్ శాతం మనం చూస్తే తక్కువగా పార్లమెంటరీ ఎన్నికల ఓటింగ్ శాతం చూస్తే విశాఖపట్నంలో 71.11%, 71.11% అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇది పార్లమెంటు అత్యధిక ఓటింగు, పార్లమెంట్ తక్కువ ఓటింగ్ అనమాట. పార్లమెంట్ అత్యధిక ఓటింగ్ చూస్తే నల్గొండ, పార్లమెంట్ తక్కువ ఓటింగ్ చూస్తే విశాఖపట్నం అనమాట. ఇక అసెంబ్లీ ఓకేనా ఓటింగ్ శాతం అత్యధికంగా దర్శిలో ఎంత అంటే 90.91% అనమాట. దర్శి తక్కువగా అసెంబ్లీ ఓకేనా ఓటింగ్ శాతం మనం చూస్తే తక్కువగా అసెంబ్లీ ఓటింగ్ శాతం చూస్తే కనుక తిరుపతి తక్కువ ఓటింగ్ శాతం జరిగింది అనమాట. తక్కువగా జరిగింది తిరుపతి ఓటింగ్ శాతం 63.75% అనమాట. ఇవి నోట్ చేసుకోవాలి. పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు రెండు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నల్గొండ, పార్లమెంటరీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ ఓకేనా విశాఖపట్నం. అదే అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ ఓటింగ్ దర్శి, అసెంబ్లీ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ తిరుపతి. ఆ పర్సెంటేజెస్ కూడా నేను చెప్పాను, నోట్ చేసుకొని చదువుకోవాలి. ఓవరాల్గా మొత్తం ఓటింగ్ శాతం ఎంత అంటే మాత్రం 81.86%. ఈవీఎంల ద్వారా ఎంత అంటే 80.66% అనమాట. 8th క్వశ్చన్, తాతయ్యగుంట గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్వహించబడుతుంది? తాతయ్యగుంట గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో తిరుపతిలో. ఇక్కడ చిత్తూరు, తిరుపతి, కుప్పం ఈ ప్రదేశాల్లో చాలా గొప్పగా జరిగేటువంటి జాతర అనమాట ఆంధ్రప్రదేశ్లో. ఒక స్థానిక జాతరలలో మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఇక్కడ తిరుపతి జాతర అని కూడా అంటారనమాట దీన్ని. తాతయ్య గుంటమ్మ
జాతర ఓకేనా. ఇది తిరుపతిలో, కుప్పంలో, చిత్తూరులో ఘనంగా నిర్వహిస్తారనమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి. అదేవిధంగా విజయనగరం జిల్లాలో జరిగేటువంటి గొప్ప జాతర ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. విజయనగరంలో చాలా గొప్పగా ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారనమాట ఓకేనా. అట్లా స్థానికంగా కొన్ని జాతరలు జరుగుతాయి, అవి కూడా మనం నోట్ చేసుకోవాలన్నమాట ఓకేనా. ఈ గంగమ్మ జాతరకి, తాతయ్యగుంట గంగమ్మ జాతరకి కర్ణాటక నుంచి, అదేవిధంగా తమిళనాడు నుంచి చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేయడం కూడా జరుగుతుందన్నమాట ఓకేనా. కాబట్టి నోట్ చేసుకోవాలి. 9th క్వశ్చన్, 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన శ్యామ్ నిఖిల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన శ్యామ్ నిఖిల్ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. చాలా ఇంపార్టెంట్గా గ్రాండ్ మాస్టర్స్ ఈ సంఖ్య గుర్తుపెట్టుకోవాలి. 85వ గ్రాండ్ మాస్టర్గా మన భారతీయుడు అవతరించాడు ఇప్పుడు. ఆయన శ్యామ్ నిఖిల్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. సో గ్రాండ్ మాస్టర్ అంటే చెస్కు సంబంధించి, చెస్లో చాలా గొప్ప హోదా అనమాట గ్రాండ్ మాస్టర్ హోదా అనేటువంటిది. ఈ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన చెస్ ప్లేయర్లు అంతర్జాతీయ గుర్తింపు పొందుతారనమాట. ఈ క్రమంలో భాగంగా 1988 వరకు మన దేశానికి ఒక్క గ్రాండ్ మాస్టర్ కూడా లేడు. 1988లో మొట్టమొదటిసారిగా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి మన భారతీయుడు ఎవరంటే కనుక విశ్వనాథ్ ఆనంద్ అనమాట. 98 నుంచి మొదలుకుంటే 2024 ఈనాటి వరకు ఈ 85 మంది గ్రాండ్ మాస్టర్స్ అనమాట. ఇలా ఆ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది 100కు చేరాలి ఓకేనా. 100కు అతి త్వరలో చేరాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఇప్పటికైతే 85వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అనేటువంటి నెంబర్ గుర్తించుకుంటే మీరు శ్యామ్ నిఖిల్ అనమాట. అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారతీయుడు గుకేష్. అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది ఎవరంటే గుకేష్ అనమాట. 12 సంవత్సరాల 7 నెలల 17 రోజులు, 12 సంవత్సరాల 7 నెలల 17 రోజులకి గ్రాండ్ మాస్టర్ హోదా ఎవరంటే గుకేష్ అనమాట. అంతకుముందు ప్రజ్ఞానంద ఉండేవాడు చిన్న వయసులో. ఆ ప్రజ్ఞానంద కంటే అత్యంత చిన్న వయసు కలిగిన వ్యక్తిగా ఆ తర్వాత రోజుల్లో గుకేష్కు పేరు వచ్చిందనమాట. ఇక మహిళల ప్రస్థానం చూస్తే మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అయిన మహిళ కోనేరు హంపి. ఇంతవరకు ముగ్గురు మహిళలు మన భారతదేశం నుంచి మహిళలు గ్రాండ్ మాస్టర్స్ అయినారనమాట. కోనేరు హంపి ఒకరు, ద్రోణవల్లి హారిక ఒకరు, వైశాలి రమేష్ బాబు ఒకరనమాట. మొత్తం 85 మంది ఉంటే కనుక మన భారతదేశానికి చెందిన వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్. ఇందులో ముగ్గురు ఓకేనా మహిళలు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి రమేష్ బాబు అనమాట. 2500 ఎల్లో పాయింట్లు ఎవరైతే సాధిస్తారో వారు గ్రాండ్ మాస్టర్ హోదా పొందుతారు. చెస్కు సంబంధించి 2500 పాయింట్లు ఎల్లో పాయింట్లు ఎవరైతే సాధిస్తారో వాళ్ళు గ్రాండ్ మాస్టర్ హోదా పొందుతారనమాట. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పిన విషయాలన్నీ కూడా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ సంబంధించి లైక్ చేయండి ఓకేనా. రోజు క్లాసులు ఖచ్చితంగా ఫాలో అవుతురండి. డైలీ మన క్లాసులు ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరి కోసం మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అవి బాగా ఉపయోగపడతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ అఫైర్స్ మీరు తీసుకోవచ్చు. ఏనా ఇవి కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కరెంట్ అఫైర్స్ మన ఛానల్ నుంచి తీసుకుంటే కనుక ఉపయోగపడతాయి అన్నమాట ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. యునెస్కోస్ MOW ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో చోటు సంపాదించిన రచనలేవి? యునెస్కో MOW ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో చోటు సంపాదించిన రచనలు రామచరితమానస్, పంచతంత్ర, సహృదయలోక. ఈ 3 రచనలు కూడా చోటు సంపాదించాయన్నమాట. MOW అంటే మెమరీ ఆఫ్ వరల్డ్,
ఇక మెమొరీ ఆఫ్ వరల్డ్ అనే వస్తుంది అనమాట. మంగోలియాలోని ఉలెన్ బటర్లో ఒక సమావేశం జరుగుతూ ఉంది. మంగోలియాలోని ఉలెన్ బటర్లో 10వ సమావేశం. ఏంటి ఆ సమావేశం అంటే మెమరీ ఆఫ్ వరల్డ్ కమిటీ ఆసియా అండ్ పసిఫిక్. మెమరీ ఆఫ్ వరల్డ్ కమిటీ ఆసియా అండ్ పసిఫిక్, MOWCAP ఇన్న షార్ట్ కట్ అనమాట ఇది. ఆ సమావేశం 10వ సమావేశం. దానిలో భాగంగా మన భారతదేశానికి చెందిన 3 రచనలు రిజిస్టర్ చేయబడ్డాయి అన్నమాట. ఆ 3 రచనలు ఏమంటే రామచరితమానస్ ఒకటి, దీన్ని తులసీదాస్ రచించారు. పంచతంత్ర ఒకటి, దీన్ని విష్ణు శర్మ రచించారు. సహృదయ లోక ఒకటి, దీనిని ఆచార్య ఆనందవర్ధన్ రచించారు. రామచరితమానస్ తులసీదాస్, పంచతంత్ర విష్ణు శర్మ, సహృదయ లోక ఆచార్య ఆనందవర్ధన్. నోట్ చేసుకోండి 3 రచనలు, ఆ రచయితలు. ఓకేనా. అదేవిధంగా ఏ దానిలో భాగంగా చోటు సంపాదించాయి. ఇక్కడ యునెస్కోకు సంబంధించినటువంటి సమావేశం అన్నమాట ఇది. నా నుంచి మీకేంటంటే క్వశ్చన్స్ యునెస్కో గురించి మనం పదే చాలాసార్లు వస్తూ ఉంటుంది కాబట్టి చెప్తూ ఉంటాం. మీరు కామెంట్ బాక్స్లో ఏం చేయాలంటే యునెస్కో పూర్తి పేరు, యునెస్కో ఏర్పడిన సంవత్సరం, యునెస్కో ప్రధాన కార్యాలయం, యునెస్కో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు. ఓకేనా. ఇవి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఓకేనా. దయచేసి క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ లాస్ట్గా అడుగుతున్నా, అందరూ దయచేసి లైక్ చేయండి. ఇవే ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.